నమస్తే అండి. నా పేరు సిద్ధార్థ గాదే. నేను న్యూజెన్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి, అసలు నాకు అర్థం కానిది ఈరోజు అసలు రామన్న ఇంకా హరీష్ అన్న కూడా అంత తొందరపాటులో ఎందుకొచ్చి ఏం మాట్లాడారో. ఇక్కడ మేము ల్యాండ్ ఓనర్స్ కాదు. మేము డెవలపర్స్, బిల్డర్స్. ల్యాండ్ ఓనర్స్ మాకు ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఇస్తే మేము దాంట్లో ప్రాజెక్ట్ చేస్తాము. అది 5 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 15 ఎకరాలు ఉండని, ఎవరన్నా ల్యాండ్ ఓనర్ యాజ్ అ బిల్డర్, డెవలపర్కి ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఇస్తే అంత ఎక్స్టెంట్ ల్యాండ్లోనే ప్రాజెక్ట్ చేస్తాం. అదే ఎవరికన్నా తెలుసు, అది పెద్ద బ్రహ్మరహస్యం కాదు. అది దాన్ని పట్టుకొని మేమేదో ఇన్వాల్వ్ ఉన్నాము, మేమేదో చేసినాము, మాకు సంబంధం ఏంది అసలు దీంట్లో? హర్ష ఒక పార్ట్నర్, ఐఎమ్ ద మేనేజింగ్ పార్ట్నర్. అసలు ఇంకొకటి, ఇక్కడ దీన్ని పొలిటికల్గా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, పొలిటికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చూసుకోండి. యూ గైస్ విల్ హ్యావ్ యువర్ పొలిటికల్ ఫైట్స్ అండ్ బ్యాటిల్స్, దట్స్ ఆల్ ఫైన్. కానీ ఇక్కడ వచ్చేవారికి ఇది ఉత్తి ఏదో హర్షాని ఇంకా మినిస్టర్ గారిని టార్గెట్ చేస్తున్నట్టు కాదు. ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్. మా కంపెనీ ఉంది, మా కంపెనీలో ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ థింగ్ అండి, ఇక్కడ అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని పేరు ఎందుకు వస్తుంది? ఇక్కడ తీసుకుంది మేము న్యూజెన్. వాళ్ళు ఏమన్నారంటే, ఇది మీరు మీడియా వాళ్ళ దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్లో రాఘవ పేరు ఉంది అని. అసలు ఎఫ్ఐఆర్ కాపీ మీరు ఒకసారి తీసుకొని అందరూ ఒకసారి చదవండి. దాంట్లో వీళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చినరో కూడా మీకు ఉంటుంది. అక్కడ ఎవరో వర్కర్ అంట రాఘవ అని అన్నాడంట. అన్నందుకు వీళ్ళు ఇదేంది రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఉందని ఎఫ్ఐఆర్ పెట్టినారంట. అండ్ పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ నిజాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. మొన్న రాఘవ కన్స్ట్రక్షన్ అంటారు, ఈరోజు వచ్చి న్యూజెన్ అంటారు. న్యూజెన్కి వీళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చిన మాట వాస్తవము. కానీ మేము ప్రాజెక్ట్ చేసింది మాకు వచ్చిన ల్యాండ్లో చేస్తాము. వీళ్ళ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ తోటి మాకు సంబంధం ఏంటిది? మాకేంటిది? ఈరోజు పొద్దున కొత్తగా ఏదో అంటారు, సేయింగ్ దట్ థ్రెటన్ చేసినారు, ఇంటిమిడేట్ చేసినారు అని. నాకు అర్థం కాదు. ఇంటిమిడేట్ అయిన వాళ్ళు మళ్ళా మినిస్టర్ గారి ఇంటికి హర్షాన్ని కలవడానికి వీళ్ళ కజిన్ దగ్గర పదే మాట్లాడి ఎందుకు వెళ్తారు? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారు? వెళ్ళినాక అక్కడ 2 hours కూర్చొని అక్కడ విల్లాలు కడదామా, ఇది కడదామా, అది కడదామా అని డిస్కషన్ చేసి మేము కుదరదు, మీ టర్మ్స్ మాకు నచ్చుతలేవు అని మేము బ్యాక్ ఆఫ్ అయిపోయినాక వీళ్ళని మమ్మల్ని సతాయించుకుంటా ఎందుకు? ఇది అసలు ఇష్యూ పొలిటికల్ ఇష్యూనే కాదు, ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ, అది కూడా బౌండరీ ఇష్యూ. దీన్ని ఏదో మీరు 3 acres ఈ రేటు ఆ రేటు 1200 crores అంట పొద్దునేదో చూస్తుండే. అసలు అది ఇంకా మీరు అందరూ ఉన్నారు, ఇంటర్నెట్ ఉంది, మీకు తెలుసు అక్కడ వాల్యూలు ఏంటిదో. అసలు ఈరోజు ఇంతసేపు వచ్చుకుంటా అన్న అంటుండే నాతోటి, అభినవ్ అన్న 1200 crores అంటున్నారు కదా, నేను మీతోటి అగ్రిమెంట్ ఇప్పుడే క్యాన్సిల్ చేసుకుంటాను, మరి కేటీఆర్ అన్నానన్నా హరీష్ అన్నానన్నా నాకు 600 కోట్లు ఇచ్చేయమను, నేను ఇచ్చేస్తా ల్యాండ్ అని. 50% డిస్కౌంట్ ఇస్తే నేను మీతోటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని 50% డిస్కౌంట్లో ఇచ్చేస్తాను నేను అని నిజంగా అన్నారు. మరి అది నేనన్నా సరే అన్న, మీ ఇష్టము, వాళ్ళు చేస్తా అంటే మంచిదే, మీకు మంచిదే, వాళ్ళకి మంచిదే, మీకు మీది వస్తుంది, వాళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైస్ కూడా వస్తుంది అని. సో అది ఓకే అయితే మరి అటు సైడ్ నుంచి ఎవరన్నా ఉండని చేసుకోవచ్చు. మీరు అంత ప్రైస్ అంటున్నారు కదా, మీకు 50% డిస్కౌంట్లు వస్తుంది, చేసుకోమనండి. ఇంకొకటి నెక్స్ట్, మీరు ఇక్కడ హోల్ సినారియోలా ఇక్కడ జస్ట్ హర్ష ఒక కంపెనీలో పార్ట్నర్ ఉండు కాబట్టి పొలిటికల్ క్లౌడ్ కోసము వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్గా ఇన్వాల్వ్ ఉంది అని ఈ డిస్టర్బెన్సెస్ చేయడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ ఎఫెక్టింగ్ దెమ్. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా కాదో కూడా నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నేను రామన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. పొద్దున రామన్న ఒక మంచి మాట అన్నాడు, ఎవరికన్నా ఏమన్నా ఇష్యూస్ ఉంటే మన పార్టీ ఆఫీస్ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రండి, కూర్చుందాము, మన లీగల్ వాళ్ళతోటి రామన్న కూడా కూర్చొని అంత ఇష్యూ సెటిల్ చేస్తాను అని. నేను ఇప్పుడు అంటున్నా రామన్న మీడియా ద్వారా, అన్న ప్లీజ్ వీళ్ళు వస్తారు, మీరు 2 side వినండి. ఒక్క సైడ్ విని జడ్జ్ చేయడం ఏంటిది? మీ స్థాయికి అది కరెక్ట్ కాదు. 2 side వినండి, వీళ్ళు వస్తారు, ఇప్పుడు మీరు కూర్చోండి, అభినవ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరు వస్తారు,
మీరు ఒకసారి కూర్చొని వీళ్ళ వర్జన్ కూడా విని అసలు మాకేమైనా సంబంధం ఉందా లేదా మీరు చేసుకొని యూ బీ ద జడ్జ్. మీరే డిసిజన్ తీసుకోండి. వీళ్ళు వస్తారు, ఒక్కసారి వీళ్ళది కూడా వినండి. 2 sides ఆఫ్ ద కాయిన్ విని మీరు అసలు ఏంటిది ఏంటో మీరు చేయండి. రామన్న, మీరు కూడా ఎంఏయుడిలో మినిస్టర్ లెక్క చేశారు. ఐ హ్యావ్ వెరీ హై రిగార్డ్స్ ఫర్ యూ. సో మీ స్థాయికి జస్ట్ వాళ్ళ ఒక్క వర్జన్ విని ఇలా అనడము కరెక్ట్ కాదన్న. ఇది చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అందుకనే అంటున్నాను, అభినవ్ అన్న వాళ్ళు వీళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడే వస్తాము, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు వస్తారు. వచ్చినాక మీరు ఎక్కడనో మీరు ఏమైనా వెయిట్ చేయమన్నా 1 గంట 2 గంటలు వెయిట్ చేస్తాము. వెయిట్ చేసి మీరు వచ్చి రండి, 2 sides కూర్చోండి, 2 sides మాటలు వినండి, అండ్ యూ బీ ద జడ్జ్. తర్వాత మీరు నాకు కాల్ చేసో ఎవరికో చెప్పో ఏదన్నా విల్ బీ ఓకే. మాకు సంబంధం లేదు. ఈ ఫ్యామిలీ ఇష్యూ పొలిటిసైజ్ మీరు చేశారు కాబట్టి మీరే ముగింపు చెప్పండి. యాక్చువల్లీ మీకు అందరికీ తెలిసిన మాటనే, ఈ ఇష్యూ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నాక వీళ్ళు సతీష్ అంకుల్ వాళ్ళు వెళ్ళి అక్కడ వాల్ కడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఈరోజు పొద్దున వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అనుకుంటా. ఎంతవరకు కరెక్ట్? అలాంటప్పుడు వీళ్ళు పోయి దాన్ని తీసిండ్రో ఏం చేసినారో అసలు మాకు సంబంధం లేదు. నాకు అభినవ్ అన్న నాకు కాల్ చేసి చెప్పేంత వరకు ఐ హ్యాడ్ నో ఐడియా దట్ దిస్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. అట్లాంటప్పుడు కోర్టులో ఉన్నదాన్ని మీరు ప్రజాకోర్టుకి మన రామన్న తీసుకొని వచ్చినాడు, హరీష్ అన్న తీసుకొని వచ్చినాడు. అట్లాంటప్పుడు మీరే ప్రజాకోర్టులో మీ తీర్పు మీరు ఇవ్వండి, కానీ 2 sides వినండి. ఎక్కడైనా ఏ కోర్టులో అయినా 2 sides విన్నాకనే కదా తీర్పు అనేది, జడ్జిమెంట్ అనేది ఉంటుంది. 2 sides వినండి. విన్నాక మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. మీకు మీ వల్ల మీ పొలిటికల్ ఎజెండానో అది ఏంటో ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. చాలా మందికి వీళ్ళ ఫ్యామిలీకి కానీ మాకు కానీ ఇబ్బంది అవుతుంది. ప్రతి 10 days ఏదో టైమర్ ఫోన్లో పెట్టుకున్నట్టు ప్రతి 10 days ప్రతి 2 weeksలో వస్తారు. మీ అందరు టైం వేస్ట్, మాకు ఇబ్బంది. వచ్చి కూర్చొని ఓకే ఇది స్టార్ట్ అయింది, మళ్ళా ఇప్పుడు చూడండి మళ్ళీ 2 weeks టైమర్ తర్వాత మళ్ళీ వస్తారు. అరే ఇది ఒక ఇష్యూ ఉంది బాస్, ఇది వచ్చి కూర్చొని రిజాల్వ్ చేసుకునే ఫ్యామిలీ ఇష్యూ ఇది, దాంట్లో మాకు సంబంధం లేదు. ఇప్పుడు రామన్న బయటికి తీసుకొచ్చి ప్రజాకోర్టులో పెట్టిండు కాబట్టి రామన్ననే విల్ బీ ద జడ్జ్. రామన్న దగ్గరికి వీళ్ళు వెళ్తారు, రామన్న టైం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇట్స్ అప్ టు రామన్న విజ్ఞతకు వదిలేస్తున్నది అన్నకు తెలుసు, అన్న చేస్తారు. సో ప్లీజ్ బై యువర్ మీడియం ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్ హూస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ మీరు కూడా మీడియా మిత్రులు ఒకసారి డాక్యుమెంట్స్ చూడండి, చదవండి. చదివినాక మీకే అర్థమైపోతుంది. ఇట్స్ క్రిస్టల్ క్లియర్. ఇట్స్ అ బౌండరీ ఇష్యూ. ఎవరి ల్యాండ్ ఎవరు తీసుకుంటలేరు, వీళ్ళ ల్యాండ్ వాళ్ళు తీసుకుంటలేరు, వాళ్ళ ల్యాండ్ వీళ్ళు తీసుకుంటలేరు. ఇట్స్ జస్ట్ అ బౌండరీ ఇష్యూ. దీంట్లో అనవసరంగా శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ పేరు తీసుకోవడం, హర్ష పేరు తీసుకోవడం, ఇట్స్ జస్ట్ అ పొలిటికల్ ఎజెండా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీ పొలిటికల్ బ్యాటిల్స్ ఏమన్నా ఉంటే డూ ఇట్ అవుట్ సైడ్. అండ్ ఇక్కడ కూడా మాకు ఇంతసేపు వచ్చుకుంటే మేము చూస్తుండే అసలు క్రొనాలజీ మీరు చూడండి. అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజే వీళ్ళు పోయి అక్కడ గొడవ కట్టిండ్రంట అన్న చెప్తుండే నాకు. అంటే వీళ్ళకు ఎవరు అడ్వైస్ చేస్తున్నారో సతీష్ అంకుల్ వాళ్ళకి నేను కూడా కలిశాను, అంకుల్ని కలిశాను. ఐ మెట్ ఆంటీ ఆల్సో. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ దేర్ ఇన్ దేర్ హౌస్. అసలు అక్కడ మాట్లాడుకున్న దానికి ఈరోజు పొద్దున మీకు చెప్పిన దానికి అసలు రివర్స్ స్క్రిప్ట్ మొత్తం. అసలు వాళ్ళకి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో ఏంటో కానీ అదంతా ఒక తప్పు ట్రెజెక్టరీలో తీసుకెళ్తున్నారు. బట్ త్రూ యూ గైస్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ దెమ్, మీరు టైం ఇస్తే వీళ్ళు వస్తారన్నా. వీళ్ళు వచ్చి మీరు మార్నింగ్ మీరు చెప్పారు కదా ఎవరికి ఇష్యూ ఉన్నా మీరు కూర్చుంటారు వింటారు అని. వీళ్ళకు ఇష్యూ ఉంది, వీళ్ళు వస్తారు, వచ్చి మీతో మాట్లాడతారు, మీరే తీర్పియండి. కానీ తీర్పిచ్చే ముందు 2 sides విని తీర్పియండి అన్న. ఎందుకంటే మీ స్థాయికి మీరు ఒక సైడ్ విని చెప్పడము it's not nice Anna. It's hurting everyone who's involved in this. It's hurting my company and people in my company also.